ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారా అంటే అవునని అంటున్నారు ఆయన సన్నిహితులు. తన పార్టీకి మరింత జీవితకాలం అందించాలన్న ఉద్దేశంతో ఆయన ఆచితూచి అడుగులేస్తున్నారు. అవసరం తీరాక వదిలించుకుంటారు అనే అపవాదును చెరిపేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కమ్మ కాపు కాంబినేషన్ సూపర్ సక్సెస్ కావడంతో దాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు పరిశీలకులు అంటున్నారు. అందుకే ఎలాంటి దూకుడు నిర్ణయాలకు పోకుండా పార్టీకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆయన అడుగులు వేస్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో మాదిరి కాదు, పూర్తిగా మారిపోయారు. ఆయన గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్యం ఒక్కటే, పార్టీకి మరింత జీవితకాలం ప్రసాదించడం. తన రాజకీయ వ్యూహాలు వారసులకు వంటబడతాయో లేదో తెలియని పరిస్థితిలో ఆయన ఈసారి మాత్రం కొద్ది ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడున్న కాంబినేషన్ సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎలాంటి దూకుడు నిర్ణయాలకు పోకుండా పార్టీకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆయన అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారికి ఇప్పుడు చూస్తున్న వారికి ఆ తేడా సులువుగా అర్థమైపోతుంది. గతంలో ఆయన రాజీ పడేవారు కాదు, అవసరాలు తీరిన వెంటనే వదిలించుకుంటారని ఆయనపై అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన సుదీర్ఘ కాలం పాటు అధికారం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. 2014-2024 కాంబినేషన్ సక్సెస్ కావడంతో దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్టే కనబడుతుంది. 2024 ఎన్నికల్లో కమ్మ కాపు కాంబినేషన్ సూపర్ సక్సెస్ కావడంతో దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే కాపు సామాజిక వర్గ నేతలకు మంచి ప్రియారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీని బలహీనం చేస్తూనే మిత్రపక్షాలను కూడా కలుపుకుని వెళ్లాలని సీనియర్ నేతలకు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలను అందుకే మంత్రివర్గంలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినట్టు చెబుతారు. దీంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ పదవులతో లాలూచీ పడకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవుల కోసం, పోర్ట్ఫోలియోల కోసం ఆయన ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేకుండా ఉండడానికి కూడా కారణం ఇదే అంటున్నారు. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా వద్దని సున్నితంగా తిరస్కరించారంటే ఆయన గోల్ చెప్పకనే తెలుస్తోంది. దీంతో పాటు చంద్రబాబు ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుంటే 19 ఏళ్లు పూర్తయినట్టు అవుతుంది. ఆయన రికార్డును తెలుగు రాష్ట్రాల్లో మరే నేత అధిగమించలేకపోవచ్చు కూడా. అందుకే ఇప్పుడు ఆయనకు కీర్తి, పేరు ముఖ్యం. ఆయన ఫోకస్ మొత్తం రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడంపైనే పెట్టారని చెబుతున్నారు. ఈ 5 ఏళ్లలో పూర్తయితే తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని, పార్టీకి కూడా తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తనపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నం ఆయనలో కనిపిస్తుందని ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. అసలే పని రాక్షసుడిగా ఆయనకు పేరు. ఈ 5 ఏళ్లు కూడా నిద్రాహారాలు మాని ఏపీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్ చంద్రబాబు. రైట్, ఇక ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.